హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అన్వేషణ విత్ అవినాష్. ఇవాళ మనం తెలుసుకోబోయే కేసు ప్రేమ పేరుతో బలికెళ్లిన ఓ యువతికి సంబంధించినది. ఈ కథ ప్రేమలోని నమ్మకాన్ని, మోసాన్ని, చివరికి హత్యగా మలిచిన విషాదాన్ని వివరించనుంది. దీపిక టీచర్ ఒక మంచి తల్లి, భార్య, టీచర్. ఆమె జీవితాన్ని ముగించింది ఎవరు, ఎందుకు, ఈ హత్య వెనుక దాగి ఉన్న కథ ఏమిటి? ఈ వీడియోలో మనం ఆ హత్య వెనుక నిప్పులే కాదు, నీళ్లు ఉన్నాయని కూడా చూస్తాం. అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి, మీరు ఊహించని నిజాలు బయటపడతాయి. మాండ్యా జిల్లాలోని మెల్కోటి అనే గ్రామానికి చెందిన గెస్ట్ టీచర్. ఆమె భర్త పేరు లోకేష్. ఇద్దరూ ఒక చిన్న బిడ్డతో జీవనం సాగిస్తున్నారు. దీపిక ఆప్యాయత కలిగిన వ్యక్తి. ఆమె ప్రొఫెషన్తో గర్వంగా ఉండే టీచర్. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన దీపిక జీవితంపై ఆశలతో ముందుకు సాగింది. కానీ ఆమె జీవితం ఒక వ్యక్తి పరిచయం వల్ల మలుపు తిరిగింది. ఆ వ్యక్తి పేరు నితీష్. బెంగళూరులో నివసించే యువకుడు. ఆయనతో ఆమెకు 2 సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఆ పరిచయం మొదట స్నేహంగా ఉండేది, తర్వాత ప్రేమగా మారింది. నితీష్ ఒక మాయలాంటి వ్యక్తి. ఆయన మాటలు మృదువైనవే, కానీ అర్థాలు లోతుగా ఉండేవి. దీపికను పూర్తిగా తనతోనే జీవితం సాగించమని ఒత్తిడి చేసేవాడు. కానీ దీపిక మాత్రం తన కుటుంబాన్ని వదిలి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అందుకే ఇద్దరి మధ్య తగాదాలు మొదలయ్యాయి. నితీష్ తరచుగా ఆమెను బెదిరించేవాడు. "నువ్వు నన్ను వదిలేస్తే నీకు నాశనం తప్పదు" అని మెసేజ్లు పంపేవాడు. దీంతో దీపిక అతడితో బంధం తెంచేసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. అది నితీష్ను మరింత అసహనానికి గురిచేసింది. జనవరి 22న ఒక భక్తుడు ఆలయం వద్ద శరీరం ఉండటం గమనించాడు. సమాచారం పోలీసులకు వెళ్ళింది. మృతదేహాన్ని బయటికి తవ్వినప్పుడు అది దీపికను గుర్తించారు. ఆమె భర్త మరియు కుటుంబం దిగ్భ్రాంతికి లోనయ్యారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీపిక చివరిసారి ఎవరితో మాట్లాడిందో తెలుసుకోవడానికి సీసీటీవీలు, ఫోన్ కాల్ లాగ్స్ చెక్ చేశారు. అందులో నితీష్ పేరు తిరిగి రావడంతో అతనిపై దృష్టి పెట్టారు. హోస్పేట్లో అతను పట్టుబడ్డాడు. పోలీసుల విచారణలో నితీష్ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. "ఆమె నన్ను వదిలేస్తానంది, నా జీవితాన్ని నాశనం చేసింది" అన్నాడు. ఇది న్యాయం కాదు. ఇది ఓ మనిషి స్వార్థంతో మరో జీవితం తీసుకున్న తీరైన ఉదాహరణ. అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కానీ కొద్ది నెలలకే బెయిల్పై బయటికి వచ్చాడు. దీపిక కుటుంబానికి ఇది తట్టుకోలేని వార్త. దీపిక తండ్రి వెంకటేష్ ఓ సాధారణ రైతు. తన కుమార్తె ఇక లేదు అన్న బాధను తట్టుకోలేకపోయాడు. నితీష్ తన ఊరికి రావాలని ఎదురు చూశాడు. కానీ అతడు రాకపోయేసరికి అతని తండ్రి నరసింహగౌడపై తన కోపాన్ని చూపించాడు. అతడిని హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. ఇది ప్రతీకారం కాదు, ఆత్మవేదన. కానీ న్యాయ వ్యవస్థలో ఇది కూడా నేరమే. ఇప్పుడు ఒకటి కాదు, 2 హత్యల కేసులు న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నాయి. నితీష్పై దీపిక హత్య కేసు, వెంకటేష్పై నరసింహగౌడ హత్య కేసు. 2 కుటుంబాలు విధ్వంసమయ్యాయి. ఇది మన సమాజానికి చెంపపెట్టు లాంటి ఘటన. ప్రేమ అనే మాటను ఎందుకు, ఎక్కడికైనా వినియోగించే రోజుల్లో ఇది ఒక హెచ్చరిక. మీడియా ఈ ఘటనను పెద్దగా చూపించింది, కానీ న్యాయం మాత్రం ఇంకా జరగాల్సి ఉంది. దీపిక ఇక తిరిగి రాదు. ఆమె కుమారుడికి ఇప్పుడు తల్లి లేదు. వెంకటేష్కు తన కూతుర్ని కోల్పోయిన బాధతో పాటు మరో నేరంతో బ్రతకాల్సి వచ్చింది. ఇది మనందరికీ ఒక గుణపాఠం. నమ్మకం, ప్రేమ, పతనం, ఇలాంటి కథలు మన చుట్టూ జరుగుతున్నాయంటే మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కేసుకు న్యాయం జరగాలనే మనసుతో ఈ వీడియో చేశాం. మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇంకా ఇలాంటి నిజానిజాల కోసం మా ఛానల్ అన్వేషణ విత్ అవినాష్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక అద్భుతమైన కేసుతో. ధన్యవాదాలు. జై హింద్.